హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు ఈ వీడియోలో మనం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విద్యార్థులకు సంబంధించిన ఒక కొత్త అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ దేని గురించి అంటే ఈసారి మనకు అమ్మ ఒడి నాడు నేడుతో అయితే మనం స్టార్ట్ అవబోతుంది ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా 2020-2021 విద్యా సంవత్సరానికి 648 కోట్ల కిట్లను అయితే బ్యాగ్ కిట్లను అయితే మన గవర్నమెంట్ అయితే రెడీ చేసిందన్నమాట ఇవ్వడానికి. ఇంకా అంతేకాదు ఫ్రెండ్స్, రానున్న విద్యా సంవత్సరానికి 731 కోట్ల రూపాయలు అయితే మంజూరు చేయబోతుంది అనమాట. ఇంకా అంతేకాదు ఫ్రెండ్స్, దాదాపుగా 4 లక్షల మంది విద్యార్థులు అయితే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం పెరగడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఈసారి మనకు పోయిన సంవత్సరంలో బుక్స్ అని ఇచ్చారు కదండి. సో ఈసారి మనకైతే అదనంగా ఇంగ్లీషు లేదా తెలుగు డిక్షనరీ అయితే మనకి ఇవ్వబోతున్నారు అనమాట. ఇంకా ఎలాంటి అప్డేట్స్ అన్నా ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన యూట్యూబ్ ఛానల్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంటలో ప్రెస్ చేయండి. మరి ఇంకెంత కలిసాం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇంకా మన వీడియోలోకి వస్తే, అమ్మ ఒడి నాడు నేడు వల్ల ప్రభుత్వ పాఠశాలలో పిల్లల నమోదు గణనీయంగా పెరగడంతో ఈ ఏడాది జగనన్న విద్యా కానుక బడ్జెట్ కూడా భారీగా పెరిగింది. 731 కోట్లతో ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన వస్తువులను కిట్ల రూపంలో అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు అందించే జగనన్న విద్యా కానుక కిట్లలో 3 జతల యూనిఫామ్, షూ, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్లు, నోట్బుక్లతో పాటు ఈసారి అదనంగా ఇంగ్లీష్ మరియు తెలుగు డిక్షనరీ అందించబోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన నేపథ్యంలో జగనన్న విద్యా కానుకలో ఈ ఏడాది కొత్తగా డిక్షనరీ చేర్చారు. డిక్షనరీ ఉపయోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నాణ్యత కూడా బాగుండాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే మన పాఠశాలలో ఆంగ్ల మాధ్యమానికి తల్లిదండ్రుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. పాఠశాలలో చేరే పిల్లలు, వారి తల్లిదండ్రులు 96.17% మంది ఆంగ్ల మాధ్యమానికి ఆప్షన్ ఇచ్చారు, అంటే ఓటు వేశారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన తెలుగుకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దీన్ని తప్పనిసరిగా చేర్చడం జరుగుతుంది. మనకు 2020-2021 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు అమలైన ఆంగ్ల మాధ్యమం 2021-22 నుంచి ఏటా ఒక్కో తరగతి చొప్పున వరుసగా 10వ తరగతి వరకు ఈ ఇంగ్లీష్ మీడియం అమలు కాబోతుంది. దీంతో పాటుగా మన రాష్ట్రంలో CBSE విధానం కూడా త్వరలో రాబోతుంది. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు బిట్స్ కోర్సుతో పాటు ఇంగ్లీష్ ల్యాబ్స్ ఉండేలా చర్యలు చేపట్టారు. ఇంకా అలాగే పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదు అనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి అందరూ తెలిసిందే. నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూలు రూపురేఖలు మార్చబోతున్నారు. బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు మంచి మెనూతో జగనన్న గోరుముద్ద పథకం కూడా స్టార్ట్ చేశారు. ఇంకా అలాగే ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్, వివిధ సంక్షేమ శాఖల రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, KGBVలు, గుర్తింపు ఉన్న మదర్సాల్లో 1 నుంచి 10 వరకు చదువుతున్న దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు అందించబోతున్నారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 4 లక్షల మంది పిల్లలు పెరగడం జరిగింది. 2020-2021 విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా కానుక కోసం ప్రభుత్వం 648 కోట్ల రూపాయలు బాగా ఖర్చు చేసింది. ఈ ఏడాది 731 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది. వీరందరికీ యూనిఫామ్ కుట్టుకూలిగా 1 నుంచి 8 వరకు విద్యార్థులకు ఒక్కొక్కరికి 120 రూపాయలు ఇవ్వడం జరిగింది. 9వ తరగతి 10వ తరగతి విద్యార్థుల కోసం ఒక్కొక్కరికి 240 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ కిట్ నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడదని అధికారులను సీఎం గారు ఆదేశించారు. వైఎస్ఆర్ ఫ్రీ ప్రైమరీ స్కూల్లో ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీ ద్వారా పిల్లలు ప్రతిరోజు ఒక పదం చొప్పున నేర్చుకోవాలని అధికారులను సీఎం గారు ఆదేశించారు. ఓకే వ్యూవర్స్, ఇలాంటి లేటెస్ట్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కొరకు మీరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంటలు ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.